गोपाल रेणुका नाम ध्येय नवी नाम ध्येय राजकुमारी नाम ध्येय सीता नाम ध्येय Incoming call from Badari. तावत्रयः निवारणार्थं मनः अविरचिता सर्वा कामना सिद्ध्यर्थं मम गृहे मम ग्रामे पूजा पुण्याः वाचन रक्षा बंधन कर्म करिष्ये इति संकल्प्य ओम हिरण्यगर्भसे नमः गुरुविन्ने नमः ओम धूम घंटाय नमः ओम धूम जगज्योतिने रूपिण्ये ज्योत्यै नमः दीपं नमः देवितः प्रसन्नवदन ध्यान प्रभाकर समप्रभा वेत्रबाणहुषेकेशा विश्वरक्षपरायणः भक्तान्तराय विध्वंसे आर्या मात्राग्रवादिधि विश्वक्षेण चतुर्बाहुं शङ्खचक्रेण देवता ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि सौधमण्डपमहासौवर्णपीठोलतः प्राणारान्तरहेमरत्नरुचिद्वादल्यमानो हरे नित्यं नित्यमहोत्सवं बहुविधं मत्यं तपोत्सोत्सवम् पायान्नो भगवान् पुराण पुरुधा तदा जगद्धार महामंडोग कुर्म यज्ञ चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम। श्री लक्ष्मीनरसिंह स्वामी की प्रहलाद वरद गोविंद भगवान की जय बोलो लक्ष्मी नरसिंह भगवान। ततः अथ कन्यादान పూర్తిగా చేయకూడదని దశదానాలు చేసేవాళ్ళు. ఆ దానాలే ఈ రోజు పర్యవసానం మారి కట్నంగా మారింది. అందువల్ల వీర్య శ్రీమదాదినారాయణస్య ఆజింద్య ప్రమిత శక్త్యాభీయమానస్య మహాజలోద మధ్య ప్రవిమానమ అనిలాన్నకోటి బ్రహ్మాండ నాయక పరిభ్రమాణానామనేక కోటి బ్రహ్మాండ నామేకతమే అవక్త ప్రతిమద అహంకార ఆకాశ వాయువన్నే జల పృథివ్యావరణే దప్త విరాకృతే అస్మిన్ మహది బ్రహ్మాండ కరణ మండలే ఆధార దిక్త శ్రీవరాహ గౌర్మేలాది చిత్తలోకముపరితలే ఉదయలోమేన భూలోక భూర్లోక ధ్వర్లోక మహల్లోక జనలోక తవోలోక सत्यादिलोक दुप्तगानामधो भागे महानालायमान मणिराजते अंगभंग कलिंग काश्मीर काम्भोज वीर सौराष्ट्र महाराष्ट्र मगधमालो नेपाल केल चोल पांचाल मलयाल त्रिमल त्रिविट साविट कर्नाटक नाट कराट बनाट भोलिंदान होण दष्टान भोज्य कुकुरु कुरु गुण गंधार विदर्भ विदेह कवल्लेख वरबर केते कोथल कुंतर किरात सुरसेन वेवंटिंगन कोंकण मत्स्यपार्त्वय जलांध्र देव दिन्दो प्रभुदेहि विविध्येत माता भूमि बालि बालिते गंगा गौतमेन प्रदायमुना सरस्वती कृष्णवेणे बहुधा भीमनदी तुंगभद्रा रेणुकामलाबहारणे कावेरी कृतमाला ताम्रणे सर्वयो सर्वपापः कृतवती फाल्गुने करतोयाः पुण्यनदा प्रणेति पुण्यनदी पवित्रदी अयोध्यामुद्रामाया काशी कांची अवंतिकापुरी द्वारवली पुण्यपत्रिणे प्रजाहिते
हाथ पकड़ के दोनों लोग हाथ पकड़ గోవిందా 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 హైవాన్ దగ్గర కూర్చోబెట్టుకున్నారు. తర్వాత మాలా మార్పిడి చాలా ధన్యత్వమునా నీవు మాచిన్ని గోపాలుని మనసు గరగించినాయటి మా ముద్దు గోపాలుని మనసు ద్రోచినాయటి రమరసాయక ఆశ్రిత పాల శ్రీరామచంద్ర ఆరతి గై కొను అరమరసాయక ఆశ్రిత పాల శ్రీరామచంద్ర శివును విల్లు విరిసి సీతను పెళ్ళియాడి పరశురాముని భంగపరచిన శ్రీరామ ఆరతి గై కొను హరమరసాయక ఆశ్రిత శ్రీరామ నిలిచిన యతిరాజుల సోదరివే తులసి వనముల పుట్టిన తల్లికి మంగళహారతులి వారే అంగనుల శాంతిదాత రామ రామ కామ క్రోధ లోభ మోహ పాశములను కడకు ద్రోచి కావుమయ్య రామ రామ సర్వమంగళ నామ సీతారామ రామ సర్వనినుత శాంతిదాత రామ రామ మనసులో నా మాయా బాపి రామ రామ మనసు ద్రోచి కావుమయ్య రామ రామ జయ హనుమాన్ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ మీరు కొట్టండి చెప్పింది
ready. శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి మంగళ శాసనముతో ఇది పూర్వము ఒక 500 ఏండ్ల కింద ఈ దేవాలయము లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా ఇక్కడ వెలిసారు. అప్పటి నుంచి మనకు మాఘ పౌర్ణమి రోజు కళ్యాణం జరుగుతూ ఉంటది. అది ప్రతి ఏడాది అదే సందర్భంలో అప్పుడే జరుగుతూ ఉంటది. పిలిస్తే పలికే పెరమాళ్ళు మన లక్ష్మీ నరసింహస్వామి. ఇలా పిలిచిది కావాలి అని కోరితే అది ఎంబడే మనకు దాన్ని వారు అందజేస్తూనే ఉంటారు. దాన్ని మనకు సమయం ఉండనే ఉండదు దాని కొరకు. అలాంటి మన ఈ పెరమాళ్ళ దగ్గరికి మా ఆచార్యులు వేంచేసి వారు ఇవంతా పరిశీలించి వారి మంగళాశాసనం వారు ఏ రోజైతే ఇక్కడ పాదం మోపారో ఆ రోజు నుంచి దినదినాభివృద్ధి ఇంత అభివృద్ధి అయింది అంటే ఆచార్యుల సంకల్పం, పెరమాళ్ళ కృప, ఈ రెండు ఉంటేనే మేము చేయగలుగుతున్నాం. ఇంత శ్రమ ఇవంతా మాకు ఆచార్యులు ఏ చిన్న అడుగు వేసినా మాకు ఆచార్యులు నేర్పించింది. చదివినా, పాడినా, మాట్లాడినా, ఏది చేసినా మా ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు పూర్వము మాకు పెద్దలు రామారెడ్డి తారా గారు వాళ్ళు 500 ఏండ్ల కింద వాళ్ళ కళలో వచ్చి పెరమాళ్ళు పైన నేను స్వయంభుగా ఉన్నా, మీరు వచ్చి మనను అది వచ్చి వారికి చెప్పారు. చెప్తే ఒక గుండు రాయి కింద పడగానే తెల్లవారు అందరు వెళ్ళి చూసి దాని అక్కడ పెరమాళ్ళు ఉన్నారని గుర్తించి అప్పటి నుంచి 500 సంవత్సరాల క్రింద నుంచి కూడా ఈ వైభవం పెరమాళ్లే జరుపుకుంటున్నారు. మనం నిమిత్త మాత్రమే. జై శ్రీమన్నారాయణ. ఏండ్ల కింద లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భవించారు స్వయంభుగా. అప్పటి నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము, ఎదుర్కోళ్ళు, పెళ్లి కొడుకు నిన్న జరిగింది. ఈ రోజు లక్ష్మీ నరసింహ వైభవము గుట్ట పైన మాత్రమే ఇక్కడ జరుగుతూ ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ప్రతి సంవత్సరము మాఘ పౌర్ణానికి పెద్దలు నిర్ణయించే ప్రకారమే అది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వీరు స్వయంభూ, వారు ఉత్సవులు అక్కడ మన ఊర్లో ఉండేవారు. అందరి యోగక్షేమాల కొరకే, మన శ్రేయస్సు కొరకే ఈ పెరమాళ్ళు, ఊరి శ్రేయస్సు కొరకే ఈ పెరమాళ్ళు ఆవిర్భవించి 500 ఏండ్ల క్రింద మనకి ఆ వైభవాన్ని అందజేస్తూ ఉన్నారు మన పెరమాళ్ళు. జై శ్రీమన్నారాయణ. అందరు కలిసి వైభవంగా ప్రతి సంవత్సరం వైభవంగా జరుపుతారు. ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. మళ్ళీ పెరమాళ్ళు లక్ష్మీ నారసింహస్వామి ఇక్కడ ఇలవేల్పు ఈ సిరికొండ గ్రామానికి మన పెరమాళ్ళు పిలిస్తే పలికే పెరమాళ్ళు. ఈ రోజు ఇలా పిలిపితే టైం తీసుకోరు. పిలవగానే మనకి ఇమీడియట్ గా కోరికలు కానివ్వండి, మనం నెరవేర్చుకున్నది ఏదైనా అంతే, పిలవగానే మనకు అందజేస్తున్నారు. మాకు ఇది ఇట్లా మేము చేయడానికి కారణం మా ఆచార్యులు, మా లక్ష్మీ నరసింహస్వామి దేవుడు ఇద్దరు మాత్రమే ఇదంతా ముందుకు నడిపిస్తున్నారు. గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇలా వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన సిరికొండ గ్రామంలో జరిగినటువంటి వార్షిక కళ్యాణం రోజులో లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణం. నా పేరు అర్చకులు వింజమూరు నరసింహాచార్యులు. ఇక్కడ మనం 500 సంవత్సరాల నుంచి కూడా పూర్వం నుంచి ఇక్కడ స్వయంభుగా వెలిసిండు నరసింహస్వామి. ఎవరైతే ప్రజలు ఈతుబాధలు భావిస్తున్నారో అటు ఈతుబాధలు తీర్చువాడు, నారములందు నివసించేవాడు, ప్రాణకోటికి ఆధారభూతుడైనటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క ప్రతి సంవత్సరం కూడా మాఘ పౌర్ణమికి జరుపుకుంటాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి పోస్ట్పోన్ అయ్యి ఇప్పుడు జరుపుకోవాల్సి వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దామిడి సంస్థానం వారు ఒక 500 సంవత్సరాల నుంచి కూడా వారు వంశీకులు, వాళ్ళు ధర్మకర్తలుగా ఉంటున్నారు. ఈ రకంగా కూడా సిరికొండ గ్రామ సర్వేశం జనానాం యజమానస్య సర్వేశం జనానాం అంటే రక్షకుడు, పిలిస్తే పలకంగానే వచ్చేటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణం. అదేవిధంగా మనకు కూడా పూర్వం నుంచి కూడా నరసింహస్వామి శివుడు కూడా నరసింహస్వామిని ఆరాధించినట్టు వెంకటేశ్వర స్వామి కూడా కళ్యాణం కావాలంటే అహోబిలంలో నరసింహస్వామి ప్రతిష్ఠించినట్టు కూడా మనకు ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఇక్కడ కూడా గుట్టపైన స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఉన్నది. కాబట్టి ఈ యొక్క కళ్యాణం చూసినందరి వరకు కూడా శ్రీ లక్ష్మీనరసింహస్వామి